నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. అంబేద్కర్ చౌరస్తాలో అఖిల పక్షాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సిర్సాపల్లి శివారులో ప్రభుత్వం ఏర్పాటు చేయ తలపెట్టిన డంప్ యార్డ్ మరియు వేస్ట్ ఎనర్జీ ప్రాజెక్టును రద్దు చేయాలని ఏకైక డిమాండ్తో చేస్తున్న ఉద్యమానికి ఈ రోజు హుజురాబాద్ బంద్కు పిలుపునిచ్చి మద్దతు తెలిపిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారికి, అలాగే ఈ రోజు నిరసన దీక్ష చేసిన మెడికల్ స్టోర్స్ ఆర్ఎంపీ యూనియన్ వారికి అఖిలపక్ష కమిటీ నుండి, అలాగే ముదిరాజ్ మహాసభ నుండి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు కొలిపాక సమ్మయ్య తెలిపారు. నమస్కారం. హుజురాబాద్ ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్నటువంటి డంప్ యార్డు అలాగే వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టుపై మరి ఈ ప్రాంత ప్రజలు, సబ్బండ వర్గాలు, సకల జనులు, విద్యావంతులు, మేధావులు, విద్యార్థులు మరి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న ఈ క్రమం లోపల ఇంకా రాజకీయ పార్టీల తీరు మారడం లేదని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీరు మీ పార్టీల మనుగడ కోసం కాకుండా ప్రజల ఆరోగ్యం కోసం, ఈ పర్యావరణ పరిరక్షణ కోసం, ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలనే తాపత్రయంతో పోరాడాలే తప్ప మీ ఉనికిని చాటుకోవడానికి మరి బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఇప్పుడు బీఎస్పీ పార్టీ అయితే ఒక అడుగు ముందుకేసి వాళ్ళు టైటిల్ కూడా సోషల్ మీడియాలో పెట్టుకుంటున్నారు. ఏమని అంటే బీఆర్ఎస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీని పరుగులు పెట్టిస్తున్న బీఎస్పీ. ఎక్కడా బ్రదర్ అంబాల ప్రభాకర్, నువ్వు ఎప్పుడు టెంట్ కాడ రా, ఒకసారి ఓ 2-3 రోజులు సీరియల్గా కూర్చొని మరి నువ్వు పరుగులు పెట్టించే క్రమం మేము కూడా చూస్తాం. కానీ దయచేసి ఇట్లా ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేయకండి. రండి, ప్రజలతోని కలిసి పోరాటం చేయండి. ఈ డంప్ యార్డు రద్దయ్యే వరకు కూడా మరి మీ సహకారం మాకు ఉండాలి. కానీ ప్రభాకర్ అన్న, మీరు ఈ సోషల్ మీడియా బంద్ చేసి ప్రత్యక్ష పోరాటానికి రండి, మీకు వెల్కమ్ చెప్తూ ఉంటుంది ఈ అఖిలపక్ష డయాసు. ఖచ్చితంగా మీరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారు ఈరోజు మరి తన వంతు కృషిగా ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలనే ఆకాంక్షతో ఈ ప్రాంతం మరి బంద్ ప్రకటించి దాన్ని సక్సెస్ చేసిళ్ళు. వారికి ఈ డయాసు హృదయపూర్వకంగా, ఈ అఖిలపక్షం, ఈ డంప్ యార్డు వ్యతిరేక కమిటీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంది. అలాగే ప్రణవ్ బాబు గారు కూడా మరి ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకుపోయి ఆయన ప్రయత్నాన్ని సక్సెస్ చేసుకుంటాడని నేను ఆశిస్తూ, ఒక్కటే విజ్ఞప్తి మీ రాజకీయ పార్టీలకు, దయచేసి ఇది రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి ఉద్యమం కాదు, ఇది ప్రజలు చేస్తున్నటువంటి ఉద్యమం. ప్రజల ప్రాణాలకు, ఇక్కడి పర్యావరణానికి, ఈ ప్రాంతం చెత్తమయం కాకుండా మరి అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా ప్రతి గ్రామం నుండి సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ, మరి హుజురాబాద్లో కూడా మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఏకగ్రీవ తీర్మానం చేసి ఇచ్చారు. గ్రామాలు కూడా తీర్మానాలు చేసి పార్టీలకు అతీతంగా ఇస్తున్న ఈ క్రమంలో కూడా మీరు పరస్పర మాటలతోని లేదా ఆరోపణలతోని మరి దయచేసి ఉద్యమాన్ని నీరుగార్చొద్దని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి, అలాగే బీఎస్పీ పార్టీకి, బీజేపీ పార్టీలకు, వామపక్ష పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. దయచేసి ఉద్యమానికి కలిసి రండి, కానీ ఉద్యమాన్ని మాత్రం కలుషితం చేయకండి. మీ సహకారం మేము ఎప్పుడు కోరుకుంటూ ఉంటాం. మీ పార్టీల సహకారంతో, ప్రభుత్వ సహకారంతోనే ఈ డంప్ యార్డు రద్దు అవుతుంది. కాబట్టి దయచేసి మీరు సామరస్య పోరాటం చేయాలి. మా ప్రజా సంఘాలతోని, ప్రజలతోని, ఈ అఖిలపక్ష కమిటీతోని మీరు ఏకమై ఏ నిర్ణయాన్ని ప్రకటించి తద్వారా మీ ప్రణాళికను మరి అమలు చేయాలని కోరుకుంటూ, జై తెలంగాణ.